ఇక ఎన్నికల వేళ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. అగ్రవర్ణానికి చెందిన వైసీపీ నాయకుడు నాగేశ్వరరెడ్డి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. బాధితుడికి తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రైట్, ఎన్నికల వేళ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. అగ్రవర్ణానికి చెందిన వైసీపీ నాయకుడు నాగేశ్వరరెడ్డి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసినట్టు బాధితులు తెలిపారు. బాధితుడికి తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల వేళ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. అగ్రవర్ణానికి చెందిన వైసీపీ నాయకుడు నాగేశ్వరరెడ్డి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసినట్టు బాధితులు తెలిపారు. బాధితుడికి తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, మొత్తానికి ఎన్నికల వేళ అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా ఎస్సీ కాలనీల్లో వాళ్ళు ప్రశాంతంగా ఓటు వినియోగించుకోలేని పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఆ మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని హాజీపేట మండలం పుట్లూరు గ్రామంలో మార్నింగ్ ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లను అక్కడ బెదిరించే ప్రయత్నం చేశారు. స్థానిక వైసీపీ సర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి అక్కడికి వచ్చినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లను మీరు ఓటు వేయద్దు, మీ ఓటు కూడా మేమే వేస్తాము, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ క్యూ లైన్ లో నిలబడి ఉన్నటువంటి వారిని బెదిరించారు. అయితే వాళ్ళు తమ ఓటు తాము వినియోగించుకుంటాము అని చెప్పడంతో వాళ్ళ పైన దాడి చేశారు. రాళ్లతో కొట్టడంతో ఒక వ్యక్తికి తలపైన బలంగా గాయమైంది. అతన్ని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. కేవలం ఇది రిగ్గింగ్ కోసము, మాల్ ఫ్యాక్టరీస్ కోసమే ఈ విధంగా బెదిరింపులకు దిగుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే వాళ్ళు కాజీపేట పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ అన్నిటికీ కూడా అనేక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర 3 నుంచి 5 మంది పోలీస్ సిబ్బంది ఎప్పటికీ కూడా అక్కడ భద్రత కల్పిస్తూ ఉన్నారు. అయితే ఈ దాడుల నేపథ్యంలో వాళ్ళు ఎక్కడా కూడా కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు, దాడులను నివారించలేకపోతూ ఉన్నారు. వీటికి తోడు వీళ్ళపైన క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని కొంతమందిని పెట్టారు. వాళ్ళు కూడా ఇన్ టైంలో అక్కడ ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇన్ టైంలో అక్కడికి చేరుకోలేకపోతూ ఉన్నారు. ఓవరాల్ గా ఆ పోలీసు వ్యవహారం పైన, పోలీసుల పనితీరు పైన అయితే అనేక విమర్శలు వస్తున్నాయి, వైఫల్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో 3 మండలాల్లో ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పొద్దున చాపాడు మండలం నక్కలదిన్నెలో ఏజెంట్ పైన దాడి చేసిన కేసులో ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేతో పాటు 100 మంది గ్రామస్తుల పైన హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్పీ కొద్దిసేపటి క్రితమే తెలియజేశారు. అయితే సంఘటన జరిగిన తర్వాత కొంత సీరియస్ గానే చర్యలు తీసుకుంటున్నప్పటికీ జరగకుండా నివారించడంలో మాత్రం కొంతవరకు వైఫల్యం చెందుతున్నారు అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.